నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంట చెప్పొస్తారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంట చేస్తున్నారు? మునగాకు కారపొడి అండి. మునగాకుతో కారపొడి. మునగాకు చాలా చాలా మంచిది అంటారు కదా ఆరోగ్యం. అవునండి. సో ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం రోజు తినే అన్నంలో కానీ ఒక ముద్ద ఫస్ట్ ముద్ద తింటే కొంచెం బాగుంటుంది. ఓకే రాజుగారు, మునగాకు కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 6, మిరియాలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 8, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇక్కడ మనం తీసుకునే పప్పులు అవి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. పచ్చిపప్పు, పచ్చనగపప్పు, అలాగే మినప్పప్పు, మిరియాలు. ఇది కొంచెం దూరగా వేగితే మనకు టేస్ట్ని యాడ్ చేస్తుందండి. ఓకే. సో మునగాకు మనం తర్వాత కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటాం, నూనె వేసేసుకొని. ఆయిల్లో వేయించుకుంటే కరివేపాకులో ఏమైనా అవుతుందా, లేదంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే. లేదంటే మనకు మామూలుగా మునగాకు ఇంటి దగ్గర చెట్టు ఉంది అనుకుంటే ఆకు తెంపేసి నీడన మనం ఆరబెట్టేసుకొని సో అలా కూడా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. వేయించే బదులు నీడన ఆరబెట్టేసుకుని మనకు కొంచెం అది గట్టిగా అయిపోతుంది కదా. అంటే ఎన్ని రోజులు ఏమైనా అది రూమ్ టెంపరేచర్ బట్టి డిపెండ్ అవుతుంది. గట్టిగా అంటే క్రిస్పీగా కొంచెం యాక్టెడ్గా ఉంటే సరిపోతుంది. ఇలా నలిపేస్తే మనకు పొడిగా కావాలి. ఓకే. సో అంటే మనకు బయట వాతావరణాన్ని బట్టి మనకి ఎన్ని రోజుల్లో ఎండుతుంది అనేది దాని మీద ఆధారపడుతుంది. ఓకే ఓకే ఓకే. ఇది కొంచెం కమ్మటి వాసన వస్తున్నప్పుడు సో అన్నీ ఒకేసారి కాకుండా ఏదైతే ఎక్కువ టైం తీసుకుంటుందో వేయించుకునేప్పుడు పప్పులు కానీ అవి మనం ముందుగా వేసుకోవాలండి. సో చాలా మంది ఏంటంటే కొంచెం అటు ఇటుగా వేసేస్తే ఒక్కోసారి మాడిపోతాయి. దీంట్లోనే ఎండుమిరపకాయలు. సో ఇక్కడ మిరియాలు, ఎండుమిర్చి అండి, మనకు కొంచెం కారం, ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో అంటే కేవలం మనం ఆకుఫలంగా మనం అలా పొడిలా చేసుకొని ఎక్కువ తినలేమండి క్వాంటిటీ. సో దానికి కొంచెం రుచి కూడా యాడ్ చేస్తుంది. అలాగే ఈ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం మనకు బాగుంటుంది తీసుకోవడానికి, ఆరోగ్యాన్ని కూడా. అలాగే మిరియాలు కూడా వేసుకున్నాం కదా, అది మంచిది అది మనకు. సో ఇది ఒక కొంచెం బేస్లా కూడా మనకు కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది, టేస్ట్ని కూడా యాడ్ చేస్తాయి. సో ఏ పొడి చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ రాజు గారు? లేదండి, అంటే కొన్ని మనం తీసుకునే ఆకులను బట్టి లేదా మనం కొన్ని గింజల్లో కూడా అంటే అవిసె గింజలు ఇలాంటి వాటిలో కూడా పొడులు చేసుకుంటాం. సో అప్పుడు కొంచెం 1-2 అలా మారుతుంది. ఓకే. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. కాస్త చల్లారితే మనం అప్పుడు పొడి కొట్టేసుకోవచ్చండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసిద్దాం. సో ఇలాగా కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా నూనె వేసుకున్నాం. ఈ మునగాకు కూడా కొంచెం మనకు కరివేపాకు లాగానే చిటపట్లాడుతుందండి. ఓకే. కొంచెం దాంట్లో ఆ తేమ అనేది కొద్దిగా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే. ఓకే. సో ఆకు తీసుకునేటప్పుడు కొంచెం మన క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలండి, ఏదైనా ఆకుకూర. సో అది వేగిన తర్వాత మనకు కొంచెం దగ్గర కొంచెం అయిపోతుంది. ఎస్. అలాగే ఆకు తీసుకునేప్పుడు కూడా బాగా ముదురు కాకుండా కొంచెం లేతగా ఉన్న ఆకులు తీసుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది, తొందరగా కూడా వేగుతుంది, మనకు చేసుకోవడం కూడా కొంచెం సులువే అవుతుందండి. సో ముద్రలు ఏంటంటే మనకు మిక్సీ పట్టినా అది ప్రాపర్గా మనకు మెత్తగా రాదన్నమాట. ఓకే. సో ఇదేమి ముద్దగా ఏమి అవ్వదు కదా మిక్సీ పట్టిన తర్వాత? బాగా లేదండి, అక్కడ మనకు ఆ పప్పులు అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో దీంట్లో ఉన్న తేమను కూడా అవి మొత్తం లాగేసుకుంటాయి. సో పొడిగానే వచ్చేస్తుంది.
అందుకే కొంచెం వేయించుకుంటే దీంట్లో ఉన్న తేమ తగ్గిపోతుందండి. సో ఆ చిట్పట్లాడుతుందంటే మనకు ఆకులోంచి ఆ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయేటప్పుడు దాన్ని అలా చీల్చుకొని వస్తుంది. కాబట్టి అక్కడ మనకు సౌండింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది కూడా కాస్త చల్లారించేద్దాం. ఇదిలో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా పప్పులు, అది ఒకసారి పొడి కొట్టేసుకున్నాం. ఓకే, ఓకే. సో ఇలా పొడి అయిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న మునగాకు. ఓకే, అలాగే దీంట్లో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే, దాని కొరకు కొద్దిగా చింతపండు. సో మనం చింతపండు వేసుకుంటేనే బాగుంటుందా లేదంటే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చా? ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు, పొడి కదా వేసుకోవచ్చు. లేకుంటే అది మామిడికాయ కాయలుగా ఉన్నప్పుడు ఒరుగుల్లా కూడా చేసి చాలా మంది ఎండపెట్టి పెట్టేస్తారు. ఆ ఒరుగులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి, సో ఇది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. సరిపడా ఉప్పు, ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. కారపొడి రెడీ అయింది. సో ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది రాజుగారు? ఇది హ్యాపీగా మనకు 1-2 నెలల వరకు ఉంటుందండి. అంటే దీంట్లో వాటర్ అది మనం ఏం యాడ్ చేయలేదు. సో అంత పొడి పొడిగానే ఉన్నాయి కదా. ఓకేనండి. సో హెల్దీగా మునగాకు కారపొడి రెడీ. చూస్తున్నారు కదండి, మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మునగాకు కారపొడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మునగాకు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన శనగపప్పు మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన మునగాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అంతే, మునగాకు కారపొడి రెడీ. మునగాకు కారపొడి తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, స్మెల్ మంచిగా వస్తుంది. కమ్మగా ఉంది రాజుగారు. సూపర్ గా ఉంది. వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే అసలు అంతే, ఇంకా వేరే ఏ కర్రీ కూడా అక్కర్లేదు. ఆ టేస్ట్ ఎలా ఉంది మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. ఓకే, అలాగే ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వారానికి ఒకసారి కొద్దిగా ముల్తానీ మట్టి తీసుకుని అందులో కాస్త పచ్చిపాలు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా హెల్దీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో అండి, నేను మీ రూపాని. యమలీల సీరియల్లో నన్ను శ్రద్ధగా చూస్తున్నారు కదా. మరి ఈరోజు మీకు మరొక మంచి రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసాను. అదేంటంటే ఆలు పాలక్ పకోడీ. మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు పాలక్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా మంచి స్నాక్ తినాలనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో మనం ఈ ఆలు పాలక్ పకోడీ ట్రై చేయొచ్చు. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి నూనె ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు పకోడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ముందుగా శనగపిండి, ఇందులో తరిగిన పాలకూర యాడ్ చేసుకుందాం. ఆలు, దీన్ని ఇలా తురుముకొని వేసుకుంటే మనకి మిక్స్ చేసుకోవడానికి అలాగే తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే తరిగిన పచ్చిమిర్చి చిన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు.
దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఈ బంగాళదుంపలో అలాగే పాలకూరలో నీరు శాతం ఉంటుంది కాబట్టి దీనిలో పెద్దగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిలో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మనం చేసిన తర్వాత మనకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. దీన్ని కాస్త గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి పకోడీ క్రిస్పీగా కావాలి కదా. సో కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. పిండి కలిపేసుకున్నాము, ఆయిల్ కూడా వేడిగా ఉంది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీగా వేసుకోవాలి. ఈ పకోడీలు వేగిపోతే వేడి వేడి ఆలు పాలక్ పకోడీ రెడీ అయిపోయినట్టే. మన పకోడీలు చక్కగా వేగిపోయాయండి. కొద్దిగా ఫ్లిప్ చేసుకుంటే ఇవి వేగిపోయాయండి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆలు పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. తయారు చేసే విధానం మరి ఒకసారి చూసేద్దాం. ఆలు పాలక్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, తరిగిన పాలకూర, బంగాళదుంప తురుము, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పాలక్ పకోడీ రెడీ. రాజుగారు, ఆలు పాలకూర కాంబినేషన్లో కొత్తగా ట్రై చేశాను పకోడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఈ సీజన్గా అంటే చల్లగా ఉన్నప్పుడు చాలా మంది కూడా ఇలాంటి స్నాక్స్ ఇష్టపడతారు కదా. ఫ్రై లేయర్ అంతా కూడా మీరు అంటే బంగాళదుంపల్లో తురిమేసి వేశారు కదా, క్రిస్పీగా వచ్చింది, లోపల సాఫ్ట్గా. జనరల్గా మనకు ఏంటంటే పాలకూర పకోడీ చాలా మంది కూడా తెలుసు. ఆలూని మనం పకోడీగా చాలా తక్కువ యూజ్ చేస్తాం, స్నాక్స్ కానీ లేకుంటే ఫింగర్స్కి కానీ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో ఇలా రెండింటి కాంబినేషన్లో చేయడం అనేది బాగుంది. సో పై లేయర్ కొంచెం క్రిస్పీగా వచ్చి బంగాళదుంపలు డీప్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. జనరల్గా ఆకుకూరలు అవి తినని పిల్లలకి ఇలా మనం చేసి స్నాక్ రూపంలో పెట్టేసి హాయిగా తినేసేస్తారు. బాగా వచ్చిందండి. ఈ వర్షాకాలంలో మరి మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ ని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు నిద్ర గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నిద్ర బాగా పోతేనే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పుకుంటూ ఉంటాం కదా. రోజుకు 8 గంటల పాటు బాగా నిద్రపోయినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కోపం, చిరాకు లాంటివి రాకుండా ఉంటాయి. ఏ పనైనా కూడా ఉత్సాహంగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు మనకు మార్కెట్ లో నేరేడు పళ్ళు బాగా దొరుకుతున్నాయి. అవును, సో అందరు కూడా అంటే కంపల్సరీ తినాలి, హెల్త్ కి మంచిదని తీసుకుంటున్నారు కదా. సో దాంతో ఒక డిఫరెంట్ డిష్ చేస్తున్నానండి. జామున్ షార్ట్స్ అండి. జామున్ షార్ట్సా? ఎస్. అంటే అది తాగుతామా? ఎస్, తాగుతామండి. ఓకే, ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే రాజుగారు, డిఫరెంట్ గా ఉంది. ఓకే, జామున్ షార్ట్స్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జామున్ షార్ట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నేరేడు పళ్ళు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నల్ల ఉప్పు చిటికెడు, ఉప్పు చిటికెడు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం దీని కొరకు బాగా పండిన నేరేడు పళ్ళు తీసుకోవాలి. ఓకే. సో దీంట్లో వచ్చి మనం గింజ వేరు చేసేసి దాన్ని పక్కన పెట్టేస్తాం. ఓన్లీ గుజ్జు మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే రాజు. ఓకే, నేరేడు పండు గుజ్జు ఒకసారి ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఓకే,
నెక్స్ట్ దీంట్లో సరిపడా బ్రౌన్ షుగర్. సో అవి ఎంత మనకు తీయగా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, బెల్లం కూడా వేసుకోవచ్చు రాజు గారు? బెల్లం అంత బాగోదండి, కావాల్సి మనం తేనె వేసుకోవచ్చు. పుదీనా ఆకులు, కొద్దిగా నల్లుప్పు ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది దీంట్లో. కొంచెం అలా చిటికడంతా నిమ్మరసం పిండి ఎత్తిస్తారా? ఐస్ క్యూబ్స్ అండి. ఓకే, మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీంట్లోకి తీసుకునేప్పుడు ప్లేట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సో ఎడ్జెస్కి కొంచెం మనం అలా సాల్ట్ టచ్ చేస్తున్నాం. షార్ట్స్ కదా? ఎస్. సో నేరేడు పళ్ళు ఇలా తినడమే కాకుండా చక్కగా ఇలా షార్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఎస్ అండి. సో వీటికి కొంచెం నిమ్మకాయ అలా రుద్దేస్తున్నాం అండి. ఇది కొంచెం తడి ఉండాలి కదా, అప్పుడు సాల్ట్ అతుక్కుంది. ఎస్. దీన్ని జస్ట్ అలా, సో జస్ట్ అలా ముంచి తీసేసేయాలండి. సో అక్కడ మనకు ఆ తడి ఎంత వరకు ఉందో అక్కడ మనకు ఉప్పు అతుక్కుపోతుంది. ఓకే, సో పైగా ఈ నేరేడు పండులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే మన తినేప్పుడు కూడా ఉప్పు చల్లుకొని తింటారు కదా చాలా మంది. అవునవును. సో వర్షాకాలం స్పెషల్ ఇది. ఎస్. పుదీనా, సో జామున్ షార్ట్స్ రెడీ అని ఒక చిన్న కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే, దోసకాయతో స్వాన్ చేస్తున్నాం. ఓకే రాజు గారు. చిన్నగా డ్రాప్ షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత వీటిని కొంచెం అలా వెనక్కి జరుపుతూ టేల్ లాగా. ఎస్. నెక్స్ట్ పొడి వంకాయ హెడ్ లాగా తీసుకుంటున్నాం. అలా ఉంగి ఉంది తీసుకోవాలి. అవునండి, ఈ తోడాన్ని అలాగే మనం బేక్ లాగా వదిలేస్తున్నాం అండి. ఓకే ఓకే ఓకే, దీన్ని కొద్దిగా స్లామ్గా కట్ చేసి ఇక్కడ మనం టూత్ పిక్స్తో పెట్టేసేయాలి. ఓకే, ఓకే ఓకే అండి. స్వాన్ విత్ జామున్ షార్ట్స్ రెడీ. స్వాన్ తాగేసి పర్పుల్ కలర్ లో అయిపోయింది రాజు గారు. ఎస్ అండి, మ్యాచింగ్. చూసారు కదండి, జామున్ షార్ట్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. జామున్ షార్ట్స్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నేరేడు పండు ముక్కలు, బ్రౌన్ షుగర్, పుదీనా, నల్ల ఉప్పు, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. సర్వింగ్ గ్లాస్ అంచులకి నిమ్మరసం రాసి ఉప్పు అద్దుకోవాలి. ఆపై నేరేడు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే జామున్ షార్ట్స్ రెడీ. జామున్ షార్ట్స్ రెడీగా ఉన్నాయండి. రాజుగారు టేస్ట్ ఇద్దామా? ఎస్. బాగుంది రాజుగారు, చాలా బాగుంది. చాలా బాగుంది. నేరేడు పండు తింటున్నట్టే ఉంది. దానికి తగ్గట్టు మనం దాన్ని కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం నలుపు వేసుకున్నాం, పుదీనా వేసుకున్నాం, అలాగే టచ్ స్టార్టింగ్ కొంచెం నిమ్మరసం పిండేసి ఉప్పు పెట్టాం కదా, ఆ టచ్ బాగుంటుందండి. ఎస్, చాలా చాలా బాగుంది. బాగా నంచుకొని తింటే ఎలా ఉంటుంది? ఎస్, అలా ఉంది టేస్ట్ అది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి. జామున్ షార్ట్స్ డిఫరెంట్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే బాడీ ఆల్కలైన్ అవుతుంది. అలాగే రోజు మొత్తం మీద మనం ఏ పని చేసుకోవడానికి కూడా కాస్త శక్తి లభించినట్లుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే రోజంతా కూడా కాస్త హెల్దీగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు, షెఫ్ స్పెషల్ ఏంటి స్పెషల్? ఈరోజు ఒక డిఫరెంట్ లడ్డు చేస్తున్నాను, చుర్మార్ లడ్డు. చుర్మా లడ్డు. Yes. చుర్మా లడ్డు అంటే దేంతో తయారు చేస్తారు రాజుగారు? ఇది గోధుమ పిండి తీసుకుంటున్నాం. కొంచెం డిఫరెంట్ మెథడ్ లో ఉంటుంది, అంటే నార్త్ సైడ్ లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో చాలా బాగుంటుంది. ఓకే రాజుగారు, చుర్మా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చుర్మా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జాజికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. సరే, సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఒక బౌల్లో గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా ఉప్పు, సో నెయ్యి అండి. సో ఒకసారి నెయ్యి అంతా బాగా ఈ పిండికి పట్టే విధంగా కలిపేసుకొని, సో దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలండి, కొంచెం గట్టిగా. ఓకే, నీళ్ళు ఇస్తారా? సో ఇందులో సాల్ట్ అలాంటివి ఏమి వేసుకోకర్లేదా? సాల్ట్ కొద్దిగా వేసాను. ఓకే, సో కొంచెం ఉప్పు అలాగే నెయ్యి వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. తర్వాత వాటిని మళ్ళీ మిక్సీ పట్టేసి రవ్వలా చేసుకుంటాం. ఓహో, అవునా? ప్రాసెస్ అన్నమాట. ఎస్. ఓకే, సో ఇలా చుట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నామండి. ఓకే, వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాం. సో మళ్ళీ దీన్ని మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి పర్టికులర్గా షేప్ ఏం అవసరం లేదు. అవసరం లేదు, కొంచెం ఇలా ఫ్లాట్గా ఉంటే మనకు బాగా వేగుతుంది కాబట్టి. ఓకే, సో మనకు కావాల్సినవి చేసుకొని అన్నీ ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ ఇంకొంచెం వేడి కావాలి. సో ఈలోగా మనం గసగసాలు వేయించేసుకున్నామండి. ఓకే, సో కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, మనకు ఆ టేస్ట్ అనేది పెరుగుతుంది. చాలా రకాల స్వీట్ ఐటమ్స్లో గసగసాలు వేస్తూ ఉంటారు. అవును, పాయసంలో కానీ ఇలా ఏదన్నా లడ్డూలా చిక్కీలా చేసుకునే వాటిలో కూడా గసగసాలు యాడ్ చేస్తూ ఉంటారు. సో అది వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. అని గసగసాలు వేయించేటప్పుడు మనం కలుపుతూనే ఉండాలి కదా? కలుపుతూనే ఉండాలి, చిన్నగా ఉంటాయి కదా, తొందరగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. సో గసగసాలు బాగా వేగినప్పుడు టమాటా స్మెల్ వస్తుంది. అవును, అలాగే గసగసాలు కూడా చిటపట్లాడతాయి మనకు. ఓకే, సో గసగసాలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది తీసుకుంటారా? సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో చిన్న మంట పైన చేసుకుంటే మనకు బాగుంటుంది, అంటే లోపల వరకు కూడా కొంచెం మనకు బాగా ఫ్రై అవుతుంది. ఓకే, సో ఫ్రై అవడానికి టైం పడుతుందా రాజు? కొంచెం టైం పడుతుందండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎస్, లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనకు, లేకపోతే మొత్తం పిండి పిండిలా అవుతుంది. అవును, పౌడర్ అయిపోవాలి కదా మనం చేసుకున్నాం. ఎస్, మిక్సీ పట్టేసుకుంటే మనకు ఫైన్గా పౌడర్లా రావాలి, అంటే రవ్వ రవ్వలా రావాలి. సో ఇది కాస్త మనకు వేగాలండి. ఓకే అండి, అవి వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తరచూ పాదాలను నిమ్మ చెక్కతో రుద్దేసుకొని ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా? ఓకేనండి, ఇవి సరిపోతాయి. ఓకే, వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. స్ట్రైనర్ ఇస్తారా?
సో హైలో కాకుండా మీడియం ఆర్ సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా ఉడుకుతుంది. ఉడుకుతుందండి. సో ఇది కాస్త మనకు చల్లారాలండి. సో ఈ లోపల మనం బెల్లం పాకం పట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. తీగ పాకం రావాలా రాజు గారు? అవునండి. సో నీళ్ళు చాలా తక్కువగా వేసుకోవాలి. అవును, పాకం రావాలి కదా. సో మనకు ఆ పాకం రావడానికి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఇది కూడా కరిగిన తర్వాత మనకు మళ్ళీ లూజ్ అవుతుంది కదా. అవును. సో ఇది చిన్న చిన్నగా ఇలా మెదిపేసుకున్నామండి. తొందరగా చల్లారుతాయి మనకు. ఓకే. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ లడ్డు మంచి టేస్టీగా వస్తుందండి. ప్రాసెస్ ఎక్కువ ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాంటి ఐటమ్స్ చాలా బాగుంటాయి. గోధుమ పిండి లడ్డులా చేసుకుంటారు. గోధుమ పిండి కొంచెం నేతిలో వేయించి అవునవును, దాంట్లోనే ఈ పంచదార కానీ లేకపోతే ఇలా బెల్లం కానీ వేసి సున్నుండలాగా సున్నుండలా చేసుకుంటారు. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ మెథడ్ లో. అవును. సో టేస్ట్ దీనికి దానికి కొంచెం చాలా డిఫరెంట్ గా చాలా ఉంటుంది. అవును, కొంచెం రవ్వ టెక్స్చర్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఇది గోధుమ పిండి. సో అది చుర్మా అంటేనే మనకు కొంచెం అలా పొడి పొడిగా వచ్చేది కదా. సో అలా పొడిగా కూడా తినేసేయచ్చు. పొడి పొలగా కూడా తినేసేయచ్చు అండి. స్పూన్తో బౌల్లో వేసుకొని తినేసేయచ్చు. సో లడ్డులా చేసుకుంటే ఏంటంటే మనం ఒక డబ్బాలో వేసేసుకొని ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కానీ, ఇప్పుడు అన్ని మనకు పండుగల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో రకరకాల స్వీట్లు అవి తయారు చేసుకుంటుంటారు కదా. లడ్డూలు చూడడానికి కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది ఎక్కువగా అంటే మనకు నార్త్ సైడ్ లోనే చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే పూజల్లో మనం అమ్మవారి నవరాత్రులు కానీ ఏవైనా కానీ వాటిలో మనం కావాల్సినప్పుడు అనుకూలంగా ఉంటే చేసి పెట్టేసుకోవచ్చు. మనం ఇలా గోధుమ పిండిని ఇలా నెయ్యి ఉప్పు వేసి కలుపుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని దీన్ని మనం నిల్వ చేసుకోవచ్చు రాజు గారు? ఉండదండి. ఉండదా? దాంట్లో తేమ ఉంటుంది కదా. ఓకే. సో పాడే ఛాన్స్ ఉంటుంది. ఈ లడ్డూలు చేసుకున్నాక ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఒక వారం 10 రోజులు. ఓకే. ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా ఏది తిన్నా మనకి బాగుంటుంది. స్వీట్లు కానీ హాట్ కానీ. ఓకే. సో ఇంకొంచెం టైం పడుతుంది. సో వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నామండి. సో దీన్ని మనం బౌల్లో వేసేసుకున్నామండి. అలాగే మిగతావి కూడా ఓకే. సో ఇది కూడా కట్టేసేయచ్చండి. ఓకే. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పాకం, అలాగే కొద్దిగా యాలకుల పొడి, దీంట్లో కొద్దిగా జాజికాయ పొడి వేస్తే కూడా బాగుంటుంది. ఓకే. ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ స్వీట్స్లో. అవునండి. జనరల్గా వాళ్ళు వేసుకుంటారా అక్కడ? వేసుకుంటారండి. సో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. లడ్డూలా చుట్టేసుకున్నా. సో బెల్లం పాకంతో నిజంగా చాలా బాగుంటుంది. సో మనం షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు రాజు గారు? కావాల్సితే వేసుకోవచ్చండి. బెల్లం బదులుగా వేసేసుకోవచ్చు. ఓకే. సో లాస్ట్లో దీన్ని మనం ఒకసారి అలా గసగసాలు అలా రోల్ చేసుకోవాలి. సో అందుకే మనం గసగసాలు వేయించి పెట్టుకున్నాం. ఎస్. ఓకే. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలా రాజు గారు లడ్డూలు? చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అంటే పాకం మనం దాన్ని మరి ఎక్కువ దగ్గర పడినివ్వలేదు. అవునవును, బాగానే ఉంటుంది. బాగుంది ప్రాసెస్. సో మనం నువ్వులతో కూడా ఇలా అద్దుకోవచ్చా? నువ్వులు కూడా అద్దుకోవచ్చు. నువ్వులు లేకపోతే ఎండు కొబ్బరి, పల్లీలు కూడా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకొని వేయించుకున్నాక తింటే కూడా తెలియదు మనం గోధుమ పిండితో చేసినట్టు. తెలియదండి. అంటే మనం వేయించుకున్నాం కాబట్టి
ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో డీప్ ఫ్రై చేసి మనం పొడి చేసి లడ్డూలా చేసుకున్నాం కదండి. అవును. సో చెప్పేంత వరకు కూడా తెలీదు. ఓకే, సో చుర్మా లడ్డు రెడీ అండి. చూస్తున్నారు కదండి, చుర్మా లడ్డూలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసిద్దాం. చుర్మా లడ్డు తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ముద్దలా చేసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. గసగసాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, బెల్లం పాకం, యాలకుల పొడి, జాజికాయ పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని వేయించిన గసగసాల్లో అద్దుకోవాలి. అంతే, చుర్మా లడ్డు రెడీ. చుర్మా లడ్డూలు రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, బాగుంది రాజు గారు. పైన గసగసాలు తగులుతూ లోపలంతా కూడా గోధుమ పిండి బాగా వేగి, అంటే మామూలు గోధుమ పిండి చేసుకున్న దానికి ఇలా మనం ముట్టి ఇలా చేసి డీప్ ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును, డెఫినెట్ గా బెల్లంతో అయితేనే చాలా బాగుంటుంది. అవును రాజుగారు, ఖచ్చితంగా. సో రాజుగారు చెప్పిన విధంగా చుర్మా లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద కానీ స్కిన్ మీద కానీ ముడతలు అనేవి ఏజ్తో పాటు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని కాస్త పోస్ట్పోన్ చేసుకోవడానికి వీలుంది. ఆ చిట్కా ఏంటో చెప్తాను, ట్రై చేయండి. అదేంటి అంటే, కొద్దిగా క్యాబేజ్ తీసుకొని రసంలాగా చేసుకుని దానిలో కాస్త ఈస్ట్ అలాగే తేనె కలుపుకొని ప్యాక్ లాగా తయారు చేసుకొని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద రింకిల్ ఫార్మేషన్ అనేది త్వరగా తగ్గుతుంది. ఈ రోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా, దానికోసం బ్యూటిఫుల్ హెల్ప్ చేసేద్దాం. మనం చూసిన రెసిపీ మునగాకు కారపొడి. మనం ఇదొక సూపర్ హెల్దీ రెసిపీ. సర్టన్లీ హెల్త్ బెనిఫిట్స్ కోసము మనము స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తున్నప్పుడు ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి మనం తప్పకుండా ట్రై చేయాలి. ఇందులో మునగాకు నుంచి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మన రెగ్యులర్గా తీసుకునే ఆకుకూరలు అన్నిటికంటే ఒక 10 times ఎక్కువ న్యూట్రిషనల్ పవర్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఐరన్ వాల్యూస్ అవ్వచ్చు, షుగర్స్ తగ్గించే ప్రాపర్టీస్ అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా ఇది ఒక సూపర్ వెజిటబుల్ ఆర్ సూపర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ లాగా పాపులర్ అయింది. కాబట్టి మనం పౌడర్ ఫామ్లో, కర్రీ ఫామ్లో ఎలా అయినా కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీ ఒక్కటే తీసుకుంటే ఇందులో మనం మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఒక బ్రేక్ఫాస్ట్కి మనకి పొడిలాగా యూజ్ చేయొచ్చు, రైస్లో యూజ్ చేయొచ్చు. మనము దీనిలో కారము అది ఎక్కువ యూజ్ చేయకుండా కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే క్వాంటిటీ వైజ్ మనకి ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. స్మాల్ క్వాంటిటీస్లో 3-4 grams తీసుకుంటే ఆ డైలీ బెనిఫిట్ అనేది మనం పొందాం. కాబట్టి మనం కనీసం 10 to 15 grams కన్జ్యూమ్ చేయాలి అంటే ఎక్కువ కారము అవన్నీ లేకుండా ఉంటే సర్టన్లీ క్వాంటిటీ వైజ్ మనం కానీ పిల్లలు కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ ఆలూ పాలక్ పకోడా. మనం మెయిన్గా సింపుల్గా పకోడీలు చేసినప్పుడు ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేస్తాము. సో ఈ రెసిపీలో స్పెసిఫిక్గా బంగాళదుంపలను పాలక్ యాడ్ చేశారు. మనం ఇండివిజువల్గా కనుక దానిలో బెనిఫిట్ ఏంటి అని చూస్తే పొటాటోస్ యాడ్ చేసినప్పుడు కొంచెం బాడీ అండ్ డెన్సిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి క్వాంటిటీ వైజ్ తక్కువ తినే అవకాశం ఉంటుంది. పాలకూరలో మనందరికీ తెలిసిందే 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఇట్లాంటివి మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి ఉంటాయి. శనగపిండి అఫ్కోర్స్ ఒక పప్పు పదార్థం నుంచి, శనగపప్పు నుంచి తయారు చేస్తాం కాబట్టి కొంచెం ప్రోటీన్ అందులోంచి యాడ్ అవుతుంది. సో ఈ ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే
అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్. ఆఫ్ కోర్స్ దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మాత్రమే మనము మరీ ఫ్రీక్వెంట్గా తీసుకోకుండా ఒకేషనల్గా తీసుకోవాలి. వారంలో 1-2 సార్లు కనుక మనము ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పీరియడ్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, చాలామంది ఎక్సర్సైజ్ చేయడం కూడా మానేశారు. కాబట్టి డైట్ మీద అతి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటేనే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి రెసిపీస్ చాలా ఒకేషనల్గా వాడాలి. మనం చూసిన వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ జామున్ షార్ట్స్. ఇది సింపుల్, ఈజీ టు ప్రిపేర్ అండ్ వెరీ పాపులర్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా జామును, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి తయారు చేశారు. సో ఇది బోత్ కలర్, టేస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి చాలా స్పెషల్గా అనిపించవచ్చు. కాబట్టి మీరు నిమ్మరసం, సోడా, జామున్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసి కూడా చేయొచ్చు. సో ఒక డిఫరెంట్ ఫన్ ఇంగ్రీడియంట్ ప్లస్ హెల్దీ ఇంగ్రీడియంట్ ఉంటుంది. కాబట్టి సర్టన్లీ మన దాంట్లో ఈ సీజనల్ అవైలబిలిటీ అప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ చూర్మా లడ్డు. ఇది మనం రొటీన్గా చూసే లడ్డూస్ కంటే స్లైట్లీ డిఫరెంట్. ఇందులో ఎక్కువ గోధుమ పిండి బేస్డ్ చూర్మా కానీ క్రష్ కానీ యాడ్ చేశారు. అందులో మనము బెల్లమును, గసగసాలు యాడ్ చేశారు. సో ఆఫ్ కోర్స్ మనకి గోధుమ పిండి నుంచి క్యాలరీస్ ఏవైతే కావాలో అవి వస్తాయి. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసినప్పుడు ఆ అడిషనల్ సింపుల్ షుగర్స్ అనేవి వస్తాయి. గుడ్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటి అని చూస్తే గసగసాలు ఉన్నాయి. గసగసాలు కూడా పాపీ సీడ్, అది చిన్న సీడ్స్లోంచి ఎప్పుడు కూడా మనకి గుడ్ టైప్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. పాపీ సీడ్స్లో మనకి మెగ్నీషియం అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది. ఇవన్నీ కాకుండా అదర్ బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే మనం గసగసాలు తీసుకున్నప్పుడు నిద్ర అనేది ఎక్కువ వస్తుంది. సో ఎవరికైతే నిద్ర పట్టడం లేదు వాళ్ళు గసగసాలు లాంటి ఇంగ్రీడియంట్స్ ఇలాంటి రెసిపీస్లో ఉన్నా వేరే ఎందులో ఉన్నా కనుక ఇంక్లూడ్ చేస్తే డీప్ స్లీప్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. స్లీప్లెస్నెస్ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేస్తే వితౌట్ మెడికేషన్ కూడా స్లైట్ బెనిఫిట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్ రసాన్ని తరచుగా తాగుతూ ఉన్నట్లయితే లేదా బీట్రూట్ని ఆహారంలో భాగం చేసుకుని వారంలో 2-3 సార్లు తింటూ ఉన్నట్లయితే రక్త ప్రసరణ బాగా వేగవంతమవుతుంది. అలాగే శరీరంలో రక్త వృద్ధి కూడా జరుగుతుంది. ఇంకా స్కిన్ కూడా బాగా హెల్దీగా గ్లోగా తయారవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇవ్వండి ఇవాల్టి తెలుగు రుచిలో వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే.